అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆడాకు సంబంధించిన టీం అంతా కూడా మన ప్రాంతానికి, మన నియోజకవర్గానికి, మన అనంతారం గ్రామానికి వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళ సేవా కార్యక్రమాల్లో భాగంగా మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు ఆటా టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నరసన్న గారికి, మరి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆటా ప్రెసిడెంట్ అయిన జయంత్ గారికి, ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన సతీష్ గారికి, పాస్ట్ ప్రెసిడెంట్ అయిన పరమేష్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రెండా గారికి, బుచ్చిరెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలందరికీ, డాక్టర్లకు, ఈ హెల్త్ క్యాంప్లో పాల్పంచుకుంటున్న అందరికీ, పత్రికా సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా అభినందనీయం. చాలా మంది డబ్బులు సంపాదిస్తారు కానీ దానిని ఏ విధంగా ప్రజాసేవ చేయాలని కానీ ఏ విధంగా వినియోగించుకోవాలని కూడా చాలా మందికి అవగాహన ఉండదు. మరి మనలాంటి సామాన్యమైన కుటుంబంలో పుట్టి అమెరికాకి వెళ్ళి కష్టపడి చదువుకొని పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత అమెరికాలో ఉంటూ ఆ దేశంలో బతుకుతూ మన సంస్థ, మన కల్చర్ను ముందు తరాలకు అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో 45 సంవత్సరాల క్రితం ఈ ఆట అనే ఆర్గనైజేషన్ను మరి అక్కడ పెట్టుకోవడం జరిగింది. చాలా గొప్ప విషయం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం మర్చిపోతున్నాం కానీ అమెరికాలో ఉంటూ కూడా వాళ్ళు మన క్లాసికల్ డాన్సెస్ కానివ్వండి, మన కల్చర్ను వాళ్ళ పిల్లలకు నేర్పిస్తూ భవిష్యత్ తరాలకు మన సంస్కృతిని అందించే ప్రయత్నం చేస్తున్నందుకు వారందరికీ కూడా అభినందనీయం. మరి అక్కడ ఉండి కూడా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని మన సంస్కృతిని కాపాడుకుంటూ తన పుట్టిన గడ్డకు, తన పుట్టిన జన్మభూమికి రుణం తీర్చుకోవాలనే భావనతోటి ఈరోజు మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంతంలో సేవలు చేస్తున్నందుకు నిజంగా మనం అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఆటా వేడుకలు అనేవి జరుగుతాయి. జూలైలో జరిగే వేడుకలకు ముందుగా డిసెంబర్లో మరి పెద్ద ఎత్తున ఈ తెలంగాణలో దాదాపుగా 10-15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు మనం ఇక్కడ చూసినట్టయితే మెగా హెల్త్ క్యాంప్ పేరు మీద అన్ని సౌకర్యాలతో కూడిన ఈరోజు బ్రహ్మాండమైన హెల్త్ క్యాంపుని ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. దాదాపుగా 600 మందికి పైగా ఈ గ్రామంలో ఉన్న పేషెంట్లు వచ్చి బ్రహ్మాండంగా చూపించుకోవడం జరిగింది. అంటే ఇలాంటి హెల్త్ క్యాంప్స్ తోటి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో గుండెకి సంబంధించిన రోగాలు కానివ్వండి, అలాంటి ముందుగా తెలుసుకునే అవకాశాలు కూడా మనకు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా మరి గవర్నర్ గారు కూడా రావడం జరిగింది. బ్రహ్మాండంగా ఐ క్యాంపును కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ దాదాపుగా మేము పోయే టైంకు 35 మందికి సర్జరీలు అవసరం ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా సర్జరీలు చేయించడానికి లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా ముందుకు వచ్చినందుకు
వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సౌకర్యాలను మనం వాడుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని కూడా మనం సక్సెస్ చేసుకుంటే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. రెండారెడ్డి గారు కానీ వారి తండ్రి గారైన బుచ్చిరెడ్డి గారు నాకు చాలా దగ్గర, చాలా సందర్భాలలో వస్తాడు. 82 ఏళ్ల వయసులో కూడా ఒక నవ యువకులాగా ఈ గ్రామ